దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యలో నడిచాడట. ఎలా నడిచారో తెలుసా? ఎలా నడిచారో తెలుసా? ఎలా నడిచారో తెలుసా? వాళ్ళు మన ఆర్కే బీచ్లో పొడి నేల మీద నడుస్తుంటాం చూడండి, అంత చక్కగా నడిచారట. ఇప్పుడు అంత చక్కగా నడాలి అంటే ఆరాలి నేల. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అది సముద్రం కింద ఉంది అంటే ఎంత బురదగా ఉంటుందో వాటర్ అక్కడ అక్కడ ఆ మట్టి ఆ నేల అంతంతా. ఇప్పుడు అదంతా డ్రై అయితేనే కానీ వీళ్ళు నడలేరు, అదంతా ఎండితేనే కానీ వీళ్ళు నడలేదు. అది ఎండాలి అంటే పైనుండి ఏం పంపించాలి? తూర్పు గాలిని పంపించాలి. అదంతా కూడా రాత్రి టైం అయ్యారు, రాత్రి టైం జరుగుతుంది అదంతా. ఇప్పుడు తూర్పు పైనుండి గాలిని పంపించాలి, భూమి లోపల నుండి వేడిని పుట్టించాలి. అది డ్రై అవ్వాలి అంటే, అది డ్రై అవ్వాలంటే గాలి పైనుండి పంపించాలి, కింద నుండి వేడిని పుట్టించాలి. అదంతా కూడాను క్షణాల మీద జరగాలి, క్షణాల మీద జరగాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా మీకు, ఆశ్చర్యపోయిన విషయం. తూర్పు గాలికి సముద్రం ఏమైందమ్మా? పాయలుగా చీల్చబడిందా? అది ఎప్పుడు వరకు ఉంది? అది ఇశ్రాయేలీల జనాంగం నడిచేంత వరకు కూడా తూర్పు గాలి ఉందా పాయలుగా? ఇప్పుడు ఇశ్రాయేలీల 6 లక్షల కాల్బలము ఆ గాలికి కుడికి కానీ ఎడమకి కానీ ఎగిరిపోలేదా? ఎగిరిపోలేదా? అంత పెద్ద సముద్రాన్నే పాయలుగా చీల్చిన గాలి ఇశ్రాయేలీల జనాంగంలో ఏ ఒక్కరికైనా తాకిందా? దేవునికి మహిమ కలుగునుగాక. తన పిల్లల పట్ల అంత ప్రేమ కలిగి అలా నడిపిస్తాడు ఆయన. నువ్వు ఆశపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన నడిపింపు అలాగుంటుంది. ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలం నడుస్తుంది, గాలి విపరీతంగా వస్తుంది. ఒక్క గాలిలో ఒక్కరిని కూడాను ఇలా కుడికి కానీ ఎడమకి కానీ తాకలా. అంటే దేవుడు తన పిల్లలకి కంచెను వేస్తూ ఎంత చక్కగా నడిపించుంటారు.